రాష్ట్రంలో ఎంతో మంది వీరులకు వీర వనితలకు నిలయం. వాళ్ళల్లో ఒకరినైనా చాకలి ఐలమ్మను నేను ఓరుగల్లు జిల్లాలోని రాయపర్తి ప్రాంతంలో ఉన్న కృష్ణాపురంలో జన్మించాను. నా తల్లిదండ్రులు మల్లమ్మ సాయన్న. మాది వెనుకబడిన కుటుంబం. నేను ఓరుగల్లు. నా కులం రజకా కులం. నా కుల వృత్తే నాకు జీవనాధారం. నేను ఓరుగల్లు పోరు బిడ్డను. దున్నేవాడిదే భూమి అనే ఉద్యమ పోరాటం కొనసాగిస్తున్నాను. ఒరేయ్ పట్వారి, నేను పొలాన్ని కౌలుకు తీసుకొని రేంబవలు కష్టపడి వ్యవసాయం చేసి బంగారం లాంటి పంటను పండిస్తే నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కళ్ళు ఎర్రచేసి కౌలు చేయడం ఆపివేసి కూలికి రమ్మంటారా? ఒరే కొండలరావు, నన్ను చిన్న చూపు చూసి నీ కాలికి చెప్పులా ఉండమంటారా? ఒరే పిరికి పంద, రౌడీలను గూండాలను నాపై దాడికి పంపించి నా పంట పొలాన్ని నాశనం చేసి నా ఇల్లుకు నిప్పు పెట్టిస్తారా? నేను కొంగు నడుముకు చుట్టి కయ్యానికి సిద్ధమై నీ దౌర్జన్యాన్ని ఎదిరించి నీపై కేసు పెట్టి కోర్టు దాకా వెళ్లి గెలిచొచ్చానని నాపై పగతో నా భర్తను కొట్టిస్తారా? నా పిల్లలను పొట్టన పెట్టుకున్నావు కదా పాపిష్టుడా. రే సన్యాసి, ఆడదే కదా నన్నేం చేయగలదు అని విర్రవీగిపోతున్నావేమో. నేను ఆడపులినిరా. ముద్దు మీద మీసం లేకున్నా నా రక్తంలో పౌరుషం ఉన్న సింగపు పిల్లనురా. నీ భర్తం పడతారా? నా ప్రాణాలను లెక్క చేయకుండా నా ఊపిరి ఉన్నంత వరకు అన్యాయాన్ని ఎదిరించి న్యాయం జరిగే వరకు ధైర్యంగా పోరాడి 1,00,000 ఎకరాల భూమిని పేదలకు అందేటట్లు చేశానురా. జై హింద్, జై హింద్.